Hello guys. Question వచ్చేసి minimum number of operations to make an array distinct. So this is our question. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏం చెప్తుందో చూద్దాం. Let's read what this question says. Point వచ్చేసి you are given an integer nums. So we are given an integer nums. So we are given an integer named nums, and also you need to ensure that the elements in the array are distinct. So we need to get the distinct elements out of this nums. That is thing. We are given an array with some elements, and we need to get also an array. But what is the constraint? That array should have distinct elements. Okay. To achieve this, you can perform the following operation. So ఇప్పుడు ఏంటంటే ఒక ఆపరేషన్ చేయాలి ఈ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ తీసుకురావడానికి. ఈ రిజల్ట్ కోసం వీ నీడ్ టు డూ సమ్ ఆపరేషన్. వాట్ ఈస్ ద ఆపరేషన్? ఆపరేషన్ స్టేట్స్ దట్ వీ నీడ్ టు రిమూవ్ 3 elements from the beginning of the array. So in the beginning of the array, first 3 elements 1 2 3. If the array has fewer than 3 elements, remove the remaining elements. This array has more than 3 elements. So next time చేస్తాం. We'll check 4 2 3 3 5 7. Again there are 3 double time repeat అయ్యి ఉంది. So it's not unique. So మళ్ళీ ఏం చేస్తాం? 3 elements రిమూవ్ చేస్తాం. What we left with 3 5 7. 3 5 7 యూనికే కదా. సో నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఎన్ని అయ్యాయి? ఇక్కడికి 3, ఇక్కడికి 3. సో 2 ఆపరేషన్స్ అయ్యాయి. సో వాట్ ఈస్ ద ఆన్సర్? అవుట్పుట్ 2 వచ్చింది. ఎందుకు? 2 ఆపరేషన్స్ చేసాం కాబట్టి. సో ద థింగ్ ఇస్ an array, we do some operation that is stated here. ఇక్కడ స్టేట్ చేసిన ఆపరేషన్ అనమాట. ఈ ఆపరేషన్ ఏదైతే ఉందో ఈ ఆపరేషన్ బేసిస్లో విల్ బి డూయింగ్ దిస్, అండ్ వీ గాట్ సమ్ క్లారిటీ ఇదని. నౌ ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఎవ్రీ ఆపరేషన్లో ఫస్ట్ 3 ఎలిమెంట్స్ని రిమూవ్ చేస్తాం. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఎగ్జాంపుల్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎంత 1 2 3 4 5. లెంత్ 5 ఉంది, విచ్ ఇస్ లెస్ దాన్ 6. అంటే 1 ఆపరేషన్ పర్ఫెక్ట్గా జరుగుతుంది, సెకండ్ ఆపరేషన్ జరగదు. ఇప్పుడు ఇక్కడ చూద్దాం 4 5 6 4 4. ఈ 4 4 యూనిక్ కాదు. సో ఫస్ట్ 3 ఎలిమెంట్స్ తీసేస్తాం. వాట్ ఆర్ వీ లెఫ్ట్ విత్ 4 and 4. అండ్ 4 and 4 ద ఎలిమెంట్స్ ఇస్ లెస్ దాన్ 3. సో మొత్తం తీసేస్తాం. ఇక్కడ ఏమని ఇచ్చారు మనకి? నోట్ దట్ ఎంటీ అర్రే ఇస్ కన్సిడర్డ్ టు హ్యావ్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్. సో మన ఆన్సర్లో మనకి ఎంటీ అర్రే వచ్చినా లేకపోతే అర్రే విత్ యూనిక్ ఎలిమెంట్స్ వచ్చినా వీఆర్ గుడ్ టు గో అనమాట. సో దట్ ఈస్ వాట్. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? అర్రే మీద ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం, అండ్ ఆ ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి కన్స్ట్రెంట్స్ ఇక్కడ ఇచ్చారు మనకి. ఇప్పుడు ఇక్కడ చూడు 6 7 8 9. 6 7 8 9 అన్నీ యూనిక్ ఎలిమెంట్స్. సో నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ 0. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఎన్ని? 2 చేసాం. 2 చేసేసరికి ఆ అర్రే ఎంటీ అయిపోయింది. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? బేసిక్గా ఇప్పుడు మనకి ఒక పాయింట్ ఉంది. ఇప్పుడు ఆపరేషన్ ఉంది కదా, ఈ ఆపరేషన్ అనేది ఎన్నిసార్లు చేయాలి? ఆపరేషన్ ఎప్పుడు దాకా చేయొచ్చు? ఎయిదర్ అర్రే డాట్ లెంత్ అనేది లెస్ దాన్ 3 వచ్చేదాకా, లేదా ఈ అర్రేలో ఎలిమెంట్స్ అన్నీ యూనిక్ ఉండేదాకా. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. సో ఇప్పుడు ఇది మనకు తెలిసింది. మరి ఇప్పుడు ఇంకేం చేయాలి? హౌ టు సాల్వ్ దిస్ క్వశ్చన్? సో ఇప్పుడు చూడండి, నమ్స్ డాట్ లెంత్ 100 ఇచ్చాడు. ఇది ఈజీ లెవెల్ క్వశ్చన్ కాబట్టి మనకి కన్స్టెంట్స్ స్ట్రిక్ట్గా ఇవ్వలేదు. ఓకే. సో ఇక్కడ మనం చేస్తున్న యాక్టివిటీ ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి అర్రే తీసుకున్నాం. అర్రేలో ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏది 1 5 6 4 4, లేకపోతే ఇది తీసుకుందాం. ఈ ఎగ్జాంపుల్లే తీసుకుంటే వాట్ డు వీ హ్యావ్ హియర్? ఇక్కడ వచ్చేసి ఐ హ్యావ్ దిస్ అర్రే. ఈ అర్రేలో ఇప్పుడు మనకున్న దీన్ని ఎట్లా క్లాసిఫై చేస్తాం? నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ని. ఫస్ట్ అర్రేలో యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా అనేది చూడాలి. అంటే అర్రేలో రిపీటెడ్ ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా అనేది ఫస్ట్ క్వశ్చన్. సో అర్రేలో రిపీటెడ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది ఎలా తెలుస్తుంది? సో ఇప్పుడు ఒక అర్రేకి XOR ఆపరేషన్ చేస్తే ఏమవుతుంది? XOR with same element gives 0, but XOR with different element gives 2 elements.
ఏమి ఇవ్వదు 1. సో ఇప్పుడు కానీ మనం అట్లా చేసి ఉపయోగం లేదు. ఏం చేయొచ్చు? ఇప్పుడు 1 2 3 4 ఈ ఎలిమెంట్స్ అన్నిటికీ ఎగ్జార్ తీసామనుకో ఏమవుతుంది? 1 ఎగ్జార్ 2, 1 2 ఉంటాయి, 3 4 ఉంటాయి. తర్వాత 2 2 ఎగ్జార్ వస్తే 2 అయిపోతుంది, 3 3 ఎగ్జార్ వస్తే ఓకే. అంటే ఏం చేయొచ్చు? ఎగ్జార్ ఆపరేషన్ ముందు ఎర్రే లెంత్, ఎగ్జార్ ఆపరేషన్ అయిన తర్వాత ఎర్రే లెంత్ని కంపేర్ చేస్తాం. వేరియేషన్ ఉంది అంటే డూప్లికేట్స్ ఉన్నాయి అని, లేకపోతే లేవు అని. దట్స్ ఇట్ రైట్. సో నీ డూప్లికేట్స్ ఏంటి అనేది మనం ఫిగర్ అవుట్ చేయక్కర్లేదు, బట్ వేరియేషన్ ఎక్కడ ఉంది అనేది ఫిగర్ అవుట్ చేస్తే చాలు. వేరియేషన్ ఉందా లేదా అనేది ఫిగర్ అవుట్ చేస్తే. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, సో మనకు అర్థమైంది ఏంటి? ఎర్రే తీసుకుంటావు, ఎగ్జార్ ఆపరేషన్ చేస్తావు, బిఫోర్ లెంత్ L1 అనుకుందాం, చేసిన తర్వాత వచ్చిన లెంత్ L2 అనుకుందాం. ఇఫ్ L1 is greater than L2 అంటే ఏంటి? డూప్లికేట్స్ ఎగ్జిస్ట్. సో అప్పుడు ఏం చేస్తాం మనం? ఫస్ట్ 3 ఎలిమెంట్స్ని తీసేస్తాం. తీసేసిన తర్వాత మళ్ళీ ఇదే ప్రాసెస్ని రిపీట్ చేస్తాం, ఎగ్జార్ చేస్తాం, L1 L2 చూస్తాం. ఇప్పుడు L1 గ్రేటర్ దాన్ X మళ్ళీ L2 చేస్తాం. సో అలా ఎప్పుడు దాకా చేస్తాం? టిల్ ఈ ప్రాసెస్ ఎప్పుడు దాకా రిపీట్ అవుతుంది? లెంత్, ఈ లెంత్ ఏదైతే ఉందో <3 ఉండేదాకా. ఇఫ్ <3 ఉండే లోపు ఇది రిపీట్ అవ్వలేదు అంటే దెన్ L2 గ్రేటర్ దాన్ L2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు L1 అవ్వాలి. అదైనా జరగాలి, లేదా L1 లెస్ దాన్ L2 అవ్వాలి. సారీ L1 లెస్ దాన్ L2 అనేది జరగదు. మనకు జరిగేదల్లా ఇక్కడ ఇది మారిపోవడమే. ఈ కేస్ కాదు, ఇది వస్తుంది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. సో మనకి ఒక వైల్ లూప్ చేసుకోవచ్చు. వైల్ లూప్లో ఇది, లేకపోతే వీ కెన్ ఆల్సో యూజ్ రికర్షన్ హియర్. సో ఇప్పుడు ఏం చేయొచ్చు చూద్దాం. లెట్స్ గో టు కోడ్ చేద్దాం ఇంకా. సో మనం ఏం చేయొచ్చు? ఒక వైల్ లూప్ వేద్దాం, లేకపోతే మినిమం నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ అనుకున్నాను. హెల్పర్ ఫంక్షన్ కింద ఇంట్ రిటర్న్ చేయొచ్చు. ఒక హెల్పర్ ఫంక్షన్ తీసుకుందాం, కౌంట్ ఆఫ్ ఆప్స్, నెంబర్ ఆఫ్ ఆప్స్ 0 కదా. తర్వాత ఇంకేంటి చేద్దాం? నమ్స్ని పాస్ చేయాలి, అంతేగా మనం చేయాల్సింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ హెల్పర్ ఫంక్షన్ తీసుకుందాం. పబ్లిక్ ఇంట్ కౌంట్. ఇక్కడ ఏమేమి తీసుకుంటుంది? ఆపరేషన్ ఎన్నిసార్లు అయింది? ఇంట్ కౌంట్, COUNT, ఇంట్ కౌంట్ కామా నమ్స్. ఎర్రే కదా ఇది, సో ఇంట్. ఓకే, ఇప్పుడు ఇందులో ఏం చేస్తాం? మన ఎడ్జ్ కేస్ ఏంటి? ఇఫ్ నమ్స్ డాట్ లెంత్ LENGTH is less than 3 అయితే రిటర్న్ 0. అప్పుడు ఇంకా బ్రేక్ చేయాలి. సో 0 చేస్తాం, ఇది ఎంటీ అయ్యేదాకా చేస్తాం కాబట్టి. నమ్స్ డాట్ లెంత్ 0 అయితే ఇంకా విల్ బి బ్రేకింగ్ దిస్, రైట్? అంతే కదా, ఐ రైట్? సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం 6 7 8 9. ఇది కాకపోతే ఈ కేసు ఏంటి? 1 2 3 4, ఇది తీసుకుందాం 4 5 6 4 4. ఇప్పుడు 4 5 6 తీసేసాం, ఎక్సర్ ఆపరేషన్ చేస్తే లెంత్ తక్కువ వచ్చింది. సో అంటే ఏంటి? దెన్ ఇక్కడ ఉన్న లెంత్ కరెక్ట్గా లేదు. సో ఇక్కడ మనం లెంత్ మాడిఫై చేయట్లేదు కదా నమ్స్ది. సో ఎట్లా ఫిగర్ అవుట్ చేస్తాం? ఓకే, చేసామనే అనుకుందాం. సో ఇప్పుడు కౌంట్ +1 రిటర్న్ 0. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి? ఓకే, సో ఎప్పుడైతే ఇది అవుతుందో ఇక్కడ బ్రేక్ అవుతుంది, రిటర్న్ 0 ఇచ్చి. తర్వాత ఇప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ ఫర్ int I equals to 0, I less than n, I plus plus. ఇక్కడ n అంటే nums dot length, nums dot length I plus plus చేసి ఏం చేస్తాం మనం? ఇక్కడ ఎగ్జార్ ఆపరేషన్ చేస్తామా?
ఇప్పుడు అసలు మనం మామూలుగా తీసుకొని చూద్దాం ఒకటి. ఎందుకంటే మనకి హౌ డస్ ఎగ్జార్ ఆపరేషన్ వర్క్ అనేది తెలియదు కాబట్టి ఈడీబీ ఆన్లైన్ కంపైలర్లో ఎగ్జార్ ఆపరేషన్ ఎట్లా పనిచేస్తుందో చూద్దాం. నెట్ కొంచెం స్లోగా ఉంది, కొంచెం కాదు చాలా స్లోగా ఉంది. మ్మ్. సో ఇప్పుడు మనం జావాకి వెళ్దాం. సెలెక్ట్ జావా. జావా తీసుకుని వాట్ విల్ డూ ఇస్ ఫర్ ఒక అరే తీసుకున్నాం. ఇంట్ నమ్స్ ఈక్వల్స్ టు 1 2 3 4 5 for int I equals to 0, I less than n, I plus plus తీసుకొని మనం ఏం చేయాలి, రిజల్ట్ ఈక్వల్స్ టు రిజల్ట్ XOR nums ఆఫ్ I చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం. ఇప్పుడు రిజల్ట్ int రిజల్ట్ ఈక్వల్స్ టు 0 instance dot out dot print సర్లే ఇదేది చూద్దాం. రిజల్ట్ చూద్దాం. కన్సోల్ షార్ట్ ఐ లెస్ దాన్ ఎన్ అని పెట్టాను, ఎన్ కాదు ఇక్కడ నమ్ స్టార్ట్ లెంత్ రన్ 1 వచ్చింది. ఎందుకు 1 వచ్చింది? నమ్స్ ఆఫ్ ఐ ప్రతి స్టేజ్లో నమ్ రిజల్ట్ని ప్రింట్ చేద్దాం. అలాగే స్టేజ్ ప్లస్ ఐ ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. 1 0 3 స్టేజ్ 0 3 స్టేజ్ 1 0 1కి 1 వచ్చింది, 1కి 2కి 0 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు అన్ని యూనిక్ ఎలిమెంట్స్ తీసుకుంటే 1 2 స్టేజ్ 4 ఇది బెటర్. స్టేజ్ 1కి స్టేజ్ 0, స్టేజ్ 0కి 1 అంటే 1 2 తీసుకుంటే, సో కాదు 0 1 తీసుకుంటే 1, తర్వాత 1 2 తీసుకుంటే 3 3 3 తీసుకుంటే 0 0 4 తీసుకుంటే 1. ఓకే, మళ్ళీ తర్వాత 4 5 తీసుకుంటే 1. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? 4 పెడదాం. ఇప్పుడు రన్ చేద్దాం. సో ఎక్సర్ ఆపరేషన్ చేయడం అనేది ఇట్స్ ప్యూర్లీ ఆ టైం వేస్ట్ అని అర్థమైంది మనకి. ఎక్సర్ ఆపరేషన్తో పనిగా అట్లా. సో మరి ఏం చేయడం బెటర్ దీనికి? సో మనం బేసిక్గా
బై ఎనీ మీన్స్ ఈ అరేలో యూనిక్ వాల్యూస్ ఉన్నాయా లేదా అనేది చూడాలి. అరేలో యూనిక్ వాల్యూస్ ఉన్నాయా లేదా అని చూడడానికి బెస్ట్ మెథడ్ ఏంటి? హ్యాష్ మ్యాప్. కౌంటింగ్ హ్యాష్ మ్యాప్ అవుతుంది. సో ఇంతకు మించి ఏమైనా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయా మనకి? ఇంకా ఎక్సర్ ఆపరేషన్ చేద్దాం అనుకున్నాం, పని అవ్వలేదు. సో సొల్యూషన్స్ చూద్దాం. ఎడిటోరియల్. ఓకే, simulation anta. This question requires executing operations to ensure remaining elements in the array are distinct. The most direct method is to skip three elements from the beginning of each array each time and check if the remaining duplicate elements. We can use hash map, direct hash map వాడాడు చెప్పినట్టే, to detect if there are any duplicate elements in the array. Implementation direct hash map వాడు చేస్తాడు. Complexity analysis big of n size plus complexity big of n hash map వాడాడు కాబట్టి. Ingestion reverse traversal. ఇప్పుడు if the repeated element x appears at index I and j with I less than j, then all elements before of I must be removed. This reduces the problem to find the longest suffix of the array in which all elements are distinct. Since each time it is necessary to remove three elements, to remove all the elements before index I, that is nums of 0 to I, at least I plus 1 by 3 అంటే I by 3 plus 1 removal operations are required. If the array length is n, we traverse it in the reverse order using scene to record the elements. ఇది భలే ఉంది, ఇది సూపర్ ఉంది ఇంప్లిమెంటేషన్. సో అంటే ఏంటంటే బేసిక్గా ఇక్కడ జరుగుతుంది చెప్తా చూడు, క్లియర్గా చెప్తా. సో ఇప్పుడు ఎర్ర ఇట్లా ఉంది కదా, ఇదే తీసుకుందాం. ఇది తీసుకుందాం ఎర్రే. ఈ ఎర్రేలో ఇప్పుడు వెనక్కి నుంచి ఇటు నుంచి వస్తామన్నమాట. 7 5 3 సీన్, మళ్ళీ 3 సీన్ అంటే ఇక్కడ దాకా ఖచ్చితంగా తీసేయాలిగా. ఎక్కడ దాకా కాదు, సారీ, ఇక్కడ దాకా తీసేయాలి ఖచ్చితంగా. సో అంటే ఏంటి, ఎక్కడ దాకా తీసేయాలి? 1 2 3 4 5 6, మొత్తం ఎర్రే లెంత్ ఎంత? 9. ఎన్ని ఎలిమెంట్స్ ట్రావర్స్ చేసాం? 3. సో 9 మైనస్ 3 ఎంత? 6/3. ఒక్కొక్క ఎన్ని ఎలిమెంట్స్, ఒక ఆపరేషన్ 3 ఎలిమెంట్స్ తీసేస్తాం అంటే 6/3 2. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఇక్కడికి వద్దాం. 6 7 8 9 ఇక్కడ ఏం చేయక్కర్లేదు. ఇంకొక దానికి వెళ్దాం, ఇది ఉంది. సో ఇప్పుడు ఇక్కడైతే ఇక్కడికి పోదాం, ఇందులో చూద్దాం. సో ఇప్పుడు ఇందులో పోతే ఈ ఆపరేషన్లో 4 5 6 4 4 ఉంది. ఇప్పుడు 4 5 6 4 4లో ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో అంటే ఇక్కడికి వీ షుడ్ బ్రేక్ ఇట్. సో లెంత్ ఎంత ఇక్కడ? ఇది 1 అంటే ఇప్పుడు ఎన్ని లెంత్ ఆఫ్ ద అర్రే? 1 2 3 4 5. 5 మైనస్ 1/3 విచ్ ఇస్ 4/3. 4/3 అంటే ఎంత? 1 పాయింట్ సంథింగ్. 1 పాయింట్ సంథింగ్ అంటే 2 వేసేసుకోవడం. ఇక్కడ వాడు అదే చెప్పాడు చూడు, I ప్లస్ 1/3. ఇప్పుడు 0 to I దాకా అయిందంటే అట్లీస్ట్ I/3 plus 1 removal operations are required. So if an array length is n, we traverse it in the reverse order using the scene to record the elements that have already appeared. When we reach the first duplicate element, it indicates that the element already exists in the current suffix. సో బేసిక్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, కొన్నిసార్లు లైఫ్లో ఇట్లానే పోకూడదు, ఇట్లా కూడా పోయి చూడాలి. అంటే ఈ క్వశ్చన్ నుంచి మనం ఏం తీసుకోవచ్చు అనేది వస్తే, ఎప్పుడూ ఇట్లా ఆలోచించకండి. అంటే ఒకటే వేలో ఆలోచిస్తే కొన్నిసార్లు ఆన్సర్ దొరకకపోవచ్చు. ఇఫ్ సంథింగ్ ఈజ్ లైక్ దిస్, వీ కెన్ ఆల్సో థింక్ లైక్ దిస్. ఇట్లా ఆలోచించే సాల్వ్ చేద్దాం అనుకున్నప్పుడు కొన్నిసార్లు క్రాక్ అవ్వదు, డిఫికల్ట్ వేలో అవుతుంది. అది ఎట్లా ఆలోచిస్తే అంత ఈజీగా అయింది. ఇందాక హ్యాష్ మ్యాప్ వాడతాం అనుకున్నాం, అవి అనుకున్నాం, ఇవి అనుకున్నాం. బట్ ఇప్పుడు అవి ఏం అక్కర్లేకుండా సింపుల్గా అయిపోయింది, రైట్? సో ఈజియెస్ట్ వే ఏంటి? ఆపోజిట్గా థింక్ చేయడం. ఆపోజిట్గా థింక్ చేసినప్పుడు కొన్నిసార్లు మనకి తెలియకుండానే వీ విల్ ఫైండ్ ద సొల్యూషన్స్. సో ఓకే, లెట్స్ కోడ్ దిస్ అప్. క్విక్గా దీన్ని కోడ్ చేసేద్దాం.
ఇప్పుడు వచ్చేసి విల్ బి ట్రావర్సింగ్ ద అరే ఇన్ ద రివర్స్ ఆర్డర్, రైట్? సో ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఐ ఈక్వల్స్ టు ఇక్కడ n తీసుకుందాం. ఇంక ఈ హెల్పర్ ఫంక్షన్లో చెత్త చెదారం వద్దులే, సింపుల్గా అయిపోయేదానికి పెద్దది చేసుకోవడం ఎందుకు. ఫర్ ముందు n is equals to nums dot length. ఇప్పుడు ఫర్ లూప్ వేసుకుంటాం. ఫర్ int I equals to 0, I less than n, I ప్లస్ ప్లస్. ఇప్పుడు ఫర్ లూప్ వేసుకున్నాం కదా, ఫర్ లూప్లో ఇప్పుడు అర్రేని రివర్స్ నుంచి ట్రావర్స్ చేయాలంటే I ఈక్వల్స్ టు n కాదు, I ఆఫ్ n, I గ్రేటర్ దాన్ 0. I ఈక్వల్స్ టు n వేస్తే ఎర్రర్ అవుతుంది, n మైనస్ 1 వేయాలి. అలాగే I మైనస్ మైనస్ వేయాలి, రివర్స్ లూప్ కాబట్టి. రాసుకున్న తర్వాత ఏం చేస్తాం, ఇప్పుడు సీన్ అని ఒక వేరియబుల్ పెట్టుకున్నాం, బూలియన్ సీన్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఫాల్స్ పెట్టుకున్నాం బై డిఫాల్ట్. తర్వాత ఇప్పుడు ఏం చేస్తాము, బై డిఫాల్ట్ ఫాల్స్ పెట్టుకున్న తర్వాత if nums of I నమ్స్ ఆఫ్ ఐ మళ్ళీ రిపీట్ అయితే, ఫస్ట్ సీన్ ఎలిమెంట్ కదా మనకు కావాల్సింది రివర్స్ ట్రావర్సల్లో. ఇప్పుడు సీన్ ఆఫ్ నమ్స్ ఆఫ్ ఐ ముందు ట్రూ ఉంది, ఇండెక్స్ సీన్ ఆఫ్ 3. ఇక్కడ వాడు ఏం చేశాడు, బూలియన్ ఆఫ్ ఒక బూలియన్ అరే ఆర్బిట్రరీ లెంత్ తీసుకున్నాడు. ఇది తెలియదు అట్లా అంటే. సో బూలియన్ సీన్ ఈక్వల్స్ టు న్యూ బూలియన్ ఆఫ్ 128. ఇక్కడ 128 ఎందుకు తీసుకున్నాడు అని డౌట్ రావచ్చు, బికాజ్ ఇచ్చిన కన్స్టెంట్స్, ఈ కన్స్టెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారంగా 128 ఇస్ మోర్ దెన్ ఎనఫ్. 100 తీసుకున్నా సరిపోతుంది. ఇక్కడ మనం 129 తీసుకున్నా పెద్ద ఫరక్ పడుతుంది. సో ఓకే, తీసుకున్న తర్వాత వాట్ దే హ్యావ్ డన్ ఇస్ చెక్ చేసుకుంటూ వచ్చాడు, ఇఫ్ సీన్ ఆఫ్ నమ్స్ ఆఫ్ ఐ, నమ్స్ ఆఫ్ ఐని కనుక చూసినట్టయితే, షీన్ ఆఫ్ నమ్స్ ఆఫ్ ఐ అయితే, నమ్స్ ఆఫ్ ఐ కనుక ఇనిషియల్గా ఫాల్స్ ఉంటుంది, అది ట్రూ అయింది అనుకో, అప్పుడు మనం ఏం చేయాలి, ఆపరేషన్స్ రిటర్న్ చేయాలంటే రిటర్న్ ఎన్ని ఆపరేషన్స్, అప్పుడు ఐ వాల్యూ ఎంతో I/3 + 1. ఈ లాజిక్ ఇందాక డిస్కస్ చేశాయి ఎందుకు అనేది. సో ఇప్పుడు ఇది విషయం. తర్వాత దాన్ని ఏం చేయాలి, సీన్ ఆఫ్ నమ్స్ ఆఫ్ ఐ ఈక్వల్స్ టు ట్రూ అసైన్ చేయడం దానికి, RETURN రిటర్న్. సో ఇవేవి కాదు అంటే అన్ని యూనిక్ ఎలిమెంట్స్ అని అర్థం, రిటర్న్ 0 అంతే కోడ్. రివర్స్ ట్రావర్సల్, ఓ షిట్ ఇది తీసేయాలి. సబ్మిట్ చేద్దాం. ఇక్కడ 722 దగ్గర ఎర్రర్ అయింది ఎందుకు, I/3 + 1 కదా. నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు అబ్బా, ఏం తప్పు చేశాను. నమ్స్ ఆఫ్ ఐ ట్రూ చేశాను, రిటర్న్ I/3 + 1, ఇది కూడా కరెక్టే కదా. నమ్స్ డాట్ లెంత్ -1,
ఐ గ్రేటర్ సారీ, చివరి ఎలిమెంట్ని కన్సిడర్ చేయలేదు. అది చేసిన తప్పు. ఇప్పుడు వచ్చేస్తా చూడు. డన్ బడి.